సృష్టికర్త దేవుని సంకల్పమే వివాహం, మానవ సంబంధాలకు అది ఏ ఆరంభం. సృష్టికర్త దేవుని సంకల్పమే వివాహం, మానవ సంబంధాలకు అది ఏ ఆరంభం. అందుకే ఈ వివాహం ఘనమైనది, అందుకే ఈ వివాహం ఘనమైనది. అవనిలో ప్రతి వ్యవస్థకు పునాది అయినది, పునాది అయినది. సృష్టికర్త దేవుని సంకల్పమే వివాహం, మానవ సంబంధాలకు అది ఆరంభం. తండ్రి కుమారాత్ములు ముగ్గురైన వ్యక్తులు అయినను ఆ ఒక్కరు ఒకే ఒక్క దైవము. ఇంతవరకు క్రైస్తవ లోకంలో ఈ రాగం మీద పాట లేదు. ఈ మర్మాన్ని ఎలా తీసుకొచ్చాడో పరిశుద్ధాత్మ దేవుడు వినండి. తండ్రి కుమారాత్మలు, తండ్రి కుమారాత్మలు ముగ్గురైన వ్యక్తులు అయినను ఆ ముగ్గురు ఒకే ఒక్క దైవము. ఇరువురు వ్యక్తులు ఉన్న ఈ స్త్రీ పురుషులు అవుదురు ఒకే శరీరం, అది ఏ ఈ వివాహం. సృష్టిలో ఇది నేటికి మర్మమైన బంధము. సృష్టిలో ఇది నేటికి మర్మమైన బంధము, మనుషులు విడదీయని ప్రేమ బంధము. పవిత్ర బంధము. సృష్టికర్త దేవుని సంకల్పమే వివాహం, మానవ సంబంధాలకు అది ఆరంభం. భార్య యోగ్యతలతో ప్రమేయము లేక ప్రతి పురుషుడు తన భార్యను ప్రేమింపబద్ధుడు. అర్థం చేసుకో. మా భర్తే భార్యకు శిరసన్ని ఎంచి ప్రతి భార్య విధేయతతో జీవించుటే ధర్మం. భార్య యోగ్యతలతో ప్రమేయము లేక ప్రతి పురుషుడు తన భార్యను ప్రేమింపబద్ధుడు. భర్తే భార్యకు శిరసన్ని ఎంచి ప్రతి భార్య విధేయతతో జీవించుటే ధర్మం. ఏ ఇల్లు ఈ సూత్రములపై కట్టబడునో కట్టబడునో అది అగునులో చిన్ని పరలోకమో. పరలోకము. సృష్టికర్త దేవుని సంకల్పమే వివాహం, మానవ సంబంధాలకు అది ఏ ఆరంభం. సృష్టికర్త దేవుని సంకల్పమే వివాహం, మానవ సంబంధాలకు అది ఏ ఆరంభం.
అందుకే ఈ వివాహం ఘనమైనది. అందుకే ఈ వివాహం ఘనమైనది. అవనిలో ప్రతి వ్యవస్థకు పునాది అయినది. పునాది అయినది. సృష్టికర్త దేవుని సంకల్పమే వివాహం. మానవ సంబంధాలకు అది ఏ